కాంగ్రెస్ అవినీతికి కేర్ ఆఫ్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద కాంగ్రెస్ సర్కార్ నాడు అవినీతికి పాల్పడిందని విమర్శించారు. పని మీద పెట్టింది 160 కోట్లయితే కాంట్రాక్టర్లకు ఇచ్చింది మాత్రం 14,026 కోట్లని గుర్తు చేశారు. 4 ఏళ్లలో ప్రాణాహిత చేవెళ్ల పూర్తి చేస్తామని చెప్పి చేయలేదని విమర్శించారు. తుమ్మటిఎట్టి దగ్గర తుమ్మడిఎట్టి బ్యారేజ్ నిర్మించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అనే పేరుతో 38,000 కోట్ల వ్యయంతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు డాక్టర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టి కొంత పురోగతి కూడా సాధించడం జరిగింది. మీరెంత దుర్మార్గము, ఎంత అరాచకం అంటే మీరు ఎవడన్నా హెడ్ దగ్గర పని స్టార్ట్ చేస్తాడు, తల దగ్గర ఇచ్చిపెట్టి తోక దగ్గర పని అవుతారా? ఆనాడు కమిషన్ల కోసం, పర్సంటేజ్ల కోసం ఎన్నికల ముందు హడావిడిగా 28 ప్యాకేజీలకు టెండర్లు పెట్టి మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేదు, డిపిఆర్ లేదు, డిపిఆర్ తయారు కాలే, మహారాష్ట్ర ఒప్పుకోలే, టెండర్లు పిలిచిండ్రు. ఎక్కడనో పోయి చేవల కాడ దవ్వుతారు, ఎక్కడనో పోయి మెదక్ జిల్లా సిద్దిపేటలో దవ్వుతారు. అసలు ఎక్కడైతే నీళ్లు తీసుకోవాలో తమ్మిడిహట్టి దగ్గర ఆడ మహారాష్ట్ర ఒప్పుకోదు, ఆడ తట్టెడు మట్టి తీయరు, అంతర్రాష్ట్ర ఒప్పందం జరగదు. తప్పు చేసింది మీరు చేసిన తప్పును సవరించడానికి మేము ప్రయత్నం చేశాం. 4 ఏళ్లలో పూర్తవుతుంది, 4 ఏళ్లనే ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేస్తామన్నారు. అప్పుడు ఎలక్షన్ల ముందు అన్ని టీవీలలో యాడ్లు వచ్చినాయి, మీకు కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బకొట్టాలని చేసిండ్రు. 4 ఏళ్లలో వీళ్ళు చేసిన ఘనకార్యం కూడా చెప్తా. 4 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు 2008లో. 2012 నాటికి వీళ్ళు చేసిన పని ఏంటంటే సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్సులు, పని చేయకుండానే ఇచ్చిన అడ్వాన్సులు 1426 కోట్లు. 4 ఏళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం పని మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే 160 కోట్లు. చేసిన పని భూసేకరణకు గాని చేసిన పని 160 కోట్లు. ఏమి చేయకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద కాంట్రాక్టర్లకు ఇచ్చింది 1426 కోట్లు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి పరాకాష్ట. తట్టెడు మట్టెత్తకుండా 1426 కోట్లు 2012 నాటికి కట్టిపెట్టారు మీరు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామని మొత్తం 160 కోట్ల పని కూడా చేయకుండా 1426 కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన కాంగ్రెస్. ఆ దోపిడిలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యుడే. ఆనాటి నీళ్ల మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు. ఇది కాంగ్రెస్ దోపిడి. మేమొచ్చిన తర్వాత రివ్యూ చేసి సర్వే మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేసినాం. ఇప్పుడు నేను చెప్పింది 4 ఏళ్లలో వీళ్ళు ఇచ్చింది 1426 కోట్లు. బై ద టైం కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవడం లోపు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2,328 కోట్లు దోచుకొని తిన్నారు. 2,328 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద దోచుక తిన్నది, పందికొక్కుల్లాగా మెక్కింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా సిగ్గు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మాట్లాడుతుండ్రు. ఆ బ్యారేజ్ కూలిపోయింది వాళ్ళ హయాంలోనే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ కూలిపోయిన బ్యారేజ్ చూడడానికి వచ్చింది వాళ్ళ హయాంలోనే. మొదటి రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళ హయాంలోనే. చలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీరు ఒకసారి గమనిస్తే అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. కాళేశ్వరం ఇన్సిడెంట్, మేడిగడ్డ ఇన్సిడెంట్ జరిగిన రోజు మేడిగడ్డకు పిల్లర్లు 2 కుంగిపోయిన రోజుకు అప్పటికే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఎందుకు ఈ మాట ఆ డేట్ చూస్తే ఒకసారి మనకు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే October 9th మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో 21st October జరిగింది. కానీ మీరు గమనిస్తే ఏం జరిగింది, ఎన్డీఎస్ఏ ఎంత వేగంగా స్పందించిందంటే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రిలిమినరీ రిపోర్టు ఎప్పుడు ఇచ్చింది, 1st November, అంటే జస్ట్ విత్ ఇన్ 1 వీక్ కూడా కాదు, ఇన్సిడెంట్ జరిగిన 2 రోజుల్లో వచ్చింది. 4 రోజుల్లోనే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ రజతోత్సవం జరిగేటప్పుడు తుది నివేదిక. ఇది రాజకీయం కాకపోతే ఏంది?
నేను ఇంకో మాట అడుగుతున్నా, పోలవరం డ్యామ్ ఉంది, అది కడుతున్నది కూడా ఇదే ఎన్డీఎస్ఏ. ఎన్డీఎస్ఏ ఈజ్ నథింగ్ బట్ సిడబ్ల్యూసీ, సిడబ్ల్యూసీ ఈజ్ నథింగ్ బట్ ఎన్డీఎస్ఏ. సిడబ్ల్యూసీలో పనిచేసేటోళ్ళే ఎన్డీఎస్ఏకి ట్రాన్స్ఫర్ అవుతారు, ఎన్డీఎస్ఏలో పనిచేసేటోళ్ళే సిడబ్ల్యూసీకి ట్రాన్స్ఫర్ అవుతారు. అదేమి కొత్తది కాదు. అయితే మరి అదే ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రేమ్ వాల్ కానీ గైడ్ వాల్ కానీ కొట్టుకుపోయినాయి, కుప్పగూలిపోయింది పోలవరం ప్రాజెక్టు. మరి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేయలేదు? యాక్ట్ పార్లమెంటు చేసిన చట్టము దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకటే ఉండాలి, అన్ని డ్యాంలకు అన్ని ప్రాజెక్టులకు ఒకే విధంగా ఉండాలి. ఇక్కడ తెలంగాణలో 2 పిల్లర్లు గుంగితే 3 రోజుల లోపల వస్తావు, 4 రోజుల లోపల రిపోర్ట్ ఇస్తావు. 4-5 ఏళ్ళైనా పోలవరంకు ఎన్డీఎస్ఏ పోదెందుకు, రిపోర్ట్ ఇయ్యదెందుకు? ఎందుకంటే కట్టిందే మీరు, డిజైన్ చేసింది ఎన్డీఎస్ఏ, కట్టింది ఎన్డీఎస్ఏ, కుప్పగూలింది ఎన్డీఎస్ఏ హయాంలో, ఎన్డీఏ హయాంలో. అందువల్ల అక్కడికి బోరు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ ఏదో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన సంస్థ, ఇక దీనంత గొప్పది లేదు, దీంట్లో ఉన్నంత నిష్ణాతులైన ఇంజనీర్లు ఈ ప్రపంచంలో లేరు అని చెప్తాడు. మరి ఆ ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది, 5 ఏళ్ళైనా అక్కడికి ఎందుకు పోలేదు? ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే, ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థగా మారింది. ఈ దేశంలో ఈడీ సిబిఐలను ఎట్లా వాడుతున్నారో ఎన్డీఎస్ఏను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనము. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, సిల్వర్ జూబ్లీ ముందు తుది నివేదిక. 5 ఏళ్ళైనా పోలవరంకు పోరు, ఏ నివేదిక ఇయ్యరు. అంటే ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా అర్థమైతా ఉంది. ఎవరికి ఇరిగేషన్ ప్రాజెక్టులకి లోన్లు ఇవ్వలే. తెలంగాణ రాష్ట్రంలో కాస్ట్లీ హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చారు కాళేశ్వరం ప్రాజెక్ట్. పిఎఫ్సి ఆర్ఈసి దగ్గర అప్పు తెచ్చిండ్రు అని మాట్లాడిండ్రు. అయ్యా మీలాగా బ్రోకర్లను పెట్టుకొని 170 కోట్ల బ్రోకర్ కమిషన్లు ఇచ్చి మేము అప్పులు తేలే. నువ్వేం చేసినావు? నువ్వు హెచ్సియు యూనివర్సిటీ భూములు కుదబెట్టి బ్రోకర్కు 170 కోట్లు చెల్లించి 10,000 కోట్లు నువ్వు అప్పు తెచ్చినావు కదా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పిఎఫ్సి ఆర్ఈసి ప్రైవేట్ కాదు, ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. మేమేం మీలాగా బ్రోకర్ని పెట్టలే, బ్రోకర్ ఫీజులు ఇయ్యలే, లంచాలు ఇయ్యలే, ప్రైవేట్ వాళ్ళ దగ్గర మేము బాండ్లు రేస్ చేయలే. మేము తెచ్చింది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే తెచ్చినాం. తప్పు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? ఇఫ్ అవర్ ప్రాజెక్ట్ ఈజ్ రాంగ్, ఇఫ్ డిపిఆర్ ఈజ్ నాట్ దేర్, హౌ సెంట్రల్ గవర్నమెంట్ విల్ గివ్ అస్ ద లోన్? పిఎఫ్సి ఆర్ఈసిఎం ప్రైవేట్ సంస్థలు కావు. నువ్వు 10,000 కోట్ల అప్పు తేవడానికి 170 కోట్ల లంచం ఇచ్చిన గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. తలకాయ ఏడబెట్టుకుంటారు మీరు. ఈ దేశంలో ఈ రాష్ట్ర చరిత్రలో అప్పు తేవడానికి లంచం ఇచ్చిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్కార్. ఇంతకంటే నీతి బాహ్యమైనటువంటి, ఇంతకంటే దివాలకో దిక్కుమాలిన చర్యలు ఉండవు. ఇంకా మా గురించి మాట్లాడతావు నువ్వు సిగ్గు లేకుండా? నువ్వు వాడినావు కనుక నేను వాడుతున్నా పదం, లేకపోతే నేను వాడేవాడిని కాదు. పోలవరం ప్రాజెక్ట్ కుప్పకూలితే ఎన్డీఎస్ఏ ఎందుకు విజిట్ చేయలేదని ప్రశ్నించారు హరీష్ రావు. ఎన్డీఎస్ఏకు జేబు సంస్థగా మారిందన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక రాజకీయ కుట్రలో భాగంగానే ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలోనే పోలవరం కూలిందని గుర్తు చేశారు. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు డిజైను, నిర్మాణం, ఓఎండ్ఎంలో అన్నిట్లో సీరియస్ లోపాలు ఉన్నాయి, అందుకోసమే కూలిపోయిందని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది. నేను ఇంకో మాట అడుగుతున్నా, పోలవరం డ్యామ్ ఉంది, అది కడుతున్నది కూడా ఇదే ఎన్డీఎస్ఏ. ఎన్డీఎస్ఏ ఈజ్ నథింగ్ బట్ సిడబ్ల్యూసీ, సిడబ్ల్యూసీ ఈజ్ నథింగ్ బట్ ఎన్డీఎస్ఏ. సిడబ్ల్యూసీలో పనిచేసేటోళ్ళే ఎన్డీఎస్ఏకి ట్రాన్స్ఫర్ అవుతారు, ఎన్డీఎస్ఏలో పనిచేసేటోళ్ళే సిడబ్ల్యూసీకి ట్రాన్స్ఫర్ అవుతారు. అదేమి కొత్తది కాదు. అయితే మరి అదే ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రేమ్ వాల్ కానీ గైడ్ వాల్ కానీ కొట్టుకుపోయినాయి, కుప్పగూలిపోయింది పోలవరం ప్రాజెక్టు.
మరి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేయలేదు? యాక్ట్ పార్లమెంటు చేసిన చట్టము దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకటే ఉండాలి, అన్ని డ్యాంలకు అన్ని ప్రాజెక్టులకు ఒకే విధంగా ఉండాలి. ఇక్కడ తెలంగాణలో 2 పిల్లర్లు గుంగితే 3 రోజుల లోపల వస్తావు, 4 రోజుల లోపల రిపోర్ట్ ఇస్తావు. 4-5 ఏళ్ళైనా పోలవరంకు ఎన్డీఎస్ఏ పోదెందుకు, రిపోర్ట్ ఇయ్యదెందుకు? ఎందుకంటే కట్టిందే మీరు, డిజైన్ చేసింది ఎన్డీఎస్ఏ, కట్టింది ఎన్డీఎస్ఏ, కుప్పగూలింది ఎన్డీఎస్ఏ హయాంలో, ఎన్డీఏ హయాంలో. అందువల్ల అక్కడికి బోరు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ ఏదో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన సంస్థ, ఇక దీనంత గొప్పది లేదు, దీంట్లో ఉన్నంత నిష్ణాతులైన ఇంజనీర్లు ఈ ప్రపంచంలో లేరు అని చెప్తాడు. మరి ఆ ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది, 5 ఏళ్ళైనా అక్కడికి ఎందుకు పోలేదు? ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థగా మారింది. ఈ దేశంలో ఈడీ సిబిఐలను ఎట్లా వాడుతున్నారో ఎన్డీఎస్ఏను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనము. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, సిల్వర్ జూబ్లీ ముందు తుది నివేదిక. 5 ఏళ్ళైనా పోలవరంకు పోరు, ఏ నివేదిక ఇయ్యరు. అంటే ఇది ఒక రాజకీయపరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది. పూర్తిగా డ్యామ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఏ ప్రొసీజర్ కూడా ఫాలో కాలేదు. ఇప్పుడు ఎస్ఎల్బీసీ కుప్పకూలిపోయింది, ఇదేదో డిజాస్టర్స్ అని మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్, ఒత్తి పలుకుతుండు. ఎస్ఎల్బీసీ కంటే పెద్ద డిజాస్టర్స్ ఏంది? ఆగమాగంపై తొందరగా పనిచేయవి, 8 మంది ప్రాణాలు తీసినావు, కనీసం శవాలను కూడా బయటకు తీయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతకంటే డిజాస్టర్స్ ఇంకోటి ఉంటుందా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి? 60 రోజులైంది, 60 రోజులైనా డెడ్ బాడీలను కూడా బయటకు తీయలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు వచ్చినాక ఖమ్మం జిల్లాలో పెదవాగ్ కొట్టుకుపోయింది, సుంకిశాల కుప్పగూలింది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంప్ హౌస్ నిండా మునిగిపోయింది, ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయి 8 మంది ప్రాణాలు బలిగొన్నావు నువ్వు. ఇంకా మీరేదో పెద్ద శుద్ధపూసల లెక్క మాట్లాడుతున్నారు. కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు డిపిఆర్ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి డిపిఆర్ ఎందుకు తయారు చేయలేదని ప్రశ్నించారు. ప్రాణాహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 2007లో టెండర్లు పిలిచి 2010లో డిపిఆర్ ఇచ్చారని హరీష్ రావు గుర్తు చేశారు. కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన డిపిఆర్ తర్వాత చేసిండ్రు. ఈయన పెద్ద నీతులు చెప్తుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏమని? అరే డిపిఆర్ లేనే లేదా, డిపిఆర్ ఏదో 4 నెలలనే తయారు చేసిండ్రు, డిపిఆర్ ఇయ్యక ముందే పని స్టార్ట్ చేసిండ్రు అని మాట్లాడుతుండ్రు. ఐ వాంట్ టు ఆస్క్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా కడుతున్న కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు ఇవ్వాలన్న డిపిఆర్ ఉందా? యు ఆర్ ద ఇరిగేషన్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ టుడే. నువ్వు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు టెండర్లు పిలిచినావు, టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేసినావు. కొడంగల్ నారాయణపేటకు డిపిఆర్ ఉందా? సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసిండ్రా? సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఉందా? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతి ఉందా? లేకుండా ఎట్లా కడుతున్నావు? నేను ఉత్తగా మాట్లాడతలేను. ఇది సమాచార హక్కు చట్టం కింద మహబూబ్ నగర్ చీఫ్ ఇంజనీర్కు నేను పెట్టిన లెటర్, దాని ఆన్సర్. ప్లీజ్ ప్రొవైడ్ ద లేటెస్ట్ ఎస్టిమేషన్ అండ్ కాపీ ఆఫ్ ద డిపిఆర్. ఇది నా క్వశ్చన్. డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆఫ్ వర్క్ డిపిఆర్ ఈజ్ అండర్ ప్రిపరేషన్. డిపిఆర్ లేకుండా టెండర్లు పిలిచినావు, డిపిఆర్ తయారు చేయకుండానే నువ్వు పని స్టార్ట్ చేసినావు. ఇవాళ నువ్వు మమ్మల్ని ఏమో డిపిఆర్ 1 నెల లేట్ సబ్మిట్ చేసిన అంటున్నావు. అసలు నువ్వు డిపిఆర్ తయారే చేయలే, తయారు చేయకుండానే పని ఎట్లా స్టార్ట్ చేసినావు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి? అంటే నీకో నీతి మాకో నీత? ఇది నేను ఉత్తగా చెప్తలేను. దిస్ ఇస్ ద రిప్లై గివెన్ బై చీఫ్ ఇంజనీర్ మహబూబ్ నగర్ ఫర్ మై క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆన్సర్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి?